ఎవరిని అడిగినా కూడా పిల్లవాళ్ళని అడిగితే ఒక మాట చెప్తా ఉంటారు, నువ్వు పెద్ద అయినాక ఏం చదువుకుంటావు అంటే నేను ఇంజనీరింగ్ చదువుతాను లేకుంటే డాక్టర్ కోర్స్ చదువుతానని చెప్పి పిల్లవాళ్ళని కూడా చాలామంది కూడా విద్యార్థులు ఏ విద్యార్థి చిన్నప్పుడు అడిగితే ఈ మాట కూడా చెప్తారు. అంటే దీనికి అంత పెద్ద క్రేజ్ ఉంది, అంత పెద్ద డిమాండ్ కూడా ఉంది కూడా ఈరోజు కూడా. కానీ చదువుకోవడానికి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవాలంటే. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీలోంచి బయటికి పూర్తి చేసి ఎంబీబీఎస్ మాత్రమే 5 సంవత్సరాలు హౌస్ సర్జన్ పూర్తి చేసుకొని రావాలంటే దాదాపుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే 1.5 కోటికి అనేది కూడా తక్కువ కాదు. దానికి అదనంగా కూడా డొనేషన్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు చాలామంది కూడా అందరూ అనుకుంటారు ఎక్కువ భాగం ఈ భారతదేశంలోనే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర దేశాలకు పోయి రష్యా కంట, ఫిలిప్పైన్ కంట, కిర్గిస్తాన్ కంట అటువంటి దగ్గరికి పోయి, ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ చీప్ అనమాట మెడికల్ కాలేజీలో విద్య అభ్యసించాలంటే. చాలామంది విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు.